నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. సో వేగంగా కదులుతున్నాడు. సో ఈ ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారంటేనే మిథున లగ్నం కానీ మిథున రాశి వారు కానీ వీరు సింగిల్గా ఉంటే వీరికి ఏం అసలు అర్థం కాదు. వాస్తవానికి మిథున రాశి మిథున లగ్నం ఏదైనా కానీ వీరి ఎదురుగా ఎవరైనా కూర్చున్నా లేదా వీరితో ఎవరైనా ప్రయాణం చేసినా అంటే వీరు మరొక మనిషితో తోడైతే వీరి బలం వేరు. సింగిల్గా వీరు ఎక్కువ ఏం సాధించే పరిస్థితి చాలా తక్కువ. వీరు ఒక్కరే నేను బిజినెస్ చేస్తా అనుకున్నా అంటే ఆ చేసేటువంటి బిజినెస్ కూడా మళ్ళీ వీరి జాతకరీత్యా ఒక మంచి పర్సన్తో కనుక వీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఎక్సలెంట్గా సెట్ అవుతారు. వీరంతా అద్భుతంగా సెటిల్ ఏ రాశి వారు కూడా కాలేరు. ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక సమాజాన్ని వీరు ప్రేరేపించేటువంటి విధంగా వీరి యొక్క బ్రెయిన్ కానీ అవన్నీ ఉంటుంది. అయితే ఇంకొక మనిషి తోడైతే ఎక్సలెంట్. ఇది మాత్రం పక్క. మరి ఇలాంటి మిథున రాశి వారికి గత 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి కూడా 2020 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అసలు చాలా అంటే చాలా కఠినమైనటువంటి సందర్భాలు, ఇంట్లో తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ ఎవరైనా ఒకరు మరణించడాలు కానీ లైక్ ఇలాంటివి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ 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 మరి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కు రావడం జరిగింది. ఇక ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఇప్పుడు గత లాస్ట్ ఒక 5-6 నెలల నుండి చూసుకున్నా కొంత వెయిట్ పెరిగే పరిస్థితి ఉండాలి. లావు లైక్ అదేవిధంగా తీర్థయాత్రలు వెళ్ళడం కానీ కొంత ఏదో ఒకటి ఎట్లా అంటే హైపర్ అంటారు. మనిషి యొక్క హైపర్ అవుతాడు, ఆగమాగం లైక్ అంటే ఎవరైనా ఒక మనిషి తోడైతే అట్లా వీరి యొక్క మళ్ళీ ఇక్కడ ఇంకొక మైనస్ ప్లస్ ఏంటి అంటే వీరి లోపల నుండి ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు. ఆ కొత్త వ్యక్తి కొత్తగా కనిపిస్తాడు. ఇట్లా ఉంటుంది కొంచెం. మరి ఈ లాస్ట్ ఒక 6 నెలల నుంచి ఇదే జరుగుతుంది. కొత్త వ్యక్తిగా బిహేవ్ చేయడమా, కొత్త వ్యక్తి బయటికి రావడమా, భార్యాభర్తలలో ఇదేంది ఇట్లా తయారయ్యాడేంది అనేటువంటి ఆలోచన కానీ, కొత్తగా వివాహం అయినటువంటి వారికి ఏమైనా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఫేస్ చేస్తూ రావడము. మరి ఇప్పుడు ఏమిటి అంటే కొంత డబ్బు కూడా చాలా మొత్తంలో ఆగిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. ఇప్పుడు ఈ గురువు యొక్క అతిచారం వల్ల మనీ రిలేటెడ్ కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. డబ్బు వీరికి ఎక్కడి నుంచి అయితే రావాలో, ఎవరైతే ఇవ్వాలో ఆ డబ్బు వీరికి తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఉన్నారు. ఇక అదేవిధంగా కొంతమేర మనీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా ఒక మీ జాతక రీత్యా ఒకవేళ మంచి దశ నడుస్తుంది అనుకుంటే ఇది చాలా సువర్ణ అవకాశము మిథున రాశి వారికి. చాలా అంటే చాలా సువర్ణ అవకాశము. మిథున రాశి వారి ఇంట్లో కూడా ఒక కొత్త వ్యక్తి జన్మించేటువంటి పరిస్థితులు అంటే వారి కూతురుకు కొడుకు పుట్టడమో లేదా లైక్ ఈ యొక్క కొడుకు కూతురు పుట్టడమో లేదా ఆ పిల్లలకు ఏమైనా వివాహాలు సెట్ అవ్వడం కానీ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి లేదా మిథున రాశికి సంబంధించినటువంటి వారి ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిపించడానికి అంటే లాస్ట్ గత 8 నెలల నుండి ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 మంత్స్ నుండి కూడా మనవడో మనవరాలో లేదా కొడుకో కన్సీవ్ అవ్వడమో, కన్సీవ్ కాని వారు ఇలాంటి నెంబర్ ఆఫ్ జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. అయితే మరి కొంత ఇప్పుడు ఈ రాబోయే రోజులలో మంచి జాతకంలో మంచి దశ నడిస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయండి.
స్వీట్స్ షాప్స్ రిలేటెడ్ కానీ ఏమైనా మనకు ఇంకను పూజా సామాగ్రి రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా దేవత రిలేటెడ్ కానీ ఏమైనా షాప్స్ కానీ ఏమైనా పెట్టుకుంటాను అనుకునేటువంటి వారికి ఈ యొక్క స్వీట్ షాప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఎస్టాబ్లిషన్ చేస్తే ఈ సందర్భంలో ఇక ఎవరైతే ఇక్కడ మనకు మిథున రాశి వారు ఉన్నారో ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగంలో మార్పులు చేర్పులు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకను మనకు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు కొందరికి, ఎవరికైతే ఒక 45+ దాటితే వారికి కొన్ని కలహాలు గొడవలు, 35 లోపు ఉండేటువంటి వారికి కొంత వివాహ ప్రయత్నాలు కానీ, 27-30 లోపు ఉండేటువంటి వారికి ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయాలు అవడాలు, జీవితంలోకి రావడాలు ఇలాంటివి జరిగేటువంటివి. అనూహ్య ఆపదలు, ఇటు తిరిగి స్థాన చలనాలు, ఉద్యోగ మార్పిడి, ఇది ఒక ఆలోచన అనేటువంటిది మొదలవుతుంది. ఇది నేను ఈ ఉద్యోగంలో నుండి నేను వెళ్ళాలి, ఎంతో నమ్మకంగా ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కమ్బ్యాక్ అంటారు చూసారా, ఈ కమ్బ్యాక్ ఇచ్చినప్పటికీ కూడా కొంత నాకు ఇబ్బందికరంగానే ఉంది అనే ఆలోచన వీరికి. అంటే సంస్థ బాగాలేదు, వీరు చేసేటువంటి సంస్థ అనేటువంటిది వీరు గమనించాలి. వీరిదేం లేదు తప్ప. ప్రతిదీ మనం ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నామన్నా, మన వీడియోస్ చూస్తున్నామన్నా కూడా ప్రతిదీ కూడా అది గ్రహాల ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ఎవరు నమ్మినా నమ్మకున్నా. అదేవిధంగా ఇంకను కొంత మీ బాస్ నుండి మీకు వ్యతిరేకమైనటువంటి సమాధానాలు రావడం, అరే గతంలోనే ఎంత చెప్తా అంత వినేటువంటి వాడు ఎట్లా మారాడు అనేటువంటి పరిస్థితులు. అదేవిధంగా కొంతమేర మనకు బంధుమిత్రులతో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉన్నవి. దీంతో పాటుగా గృహ సమస్యలు, ఇప్పుడు గతంలో చక్కటి బలం ఉంది అనుకుందాం, కొంత ఈ డౌన్ పేమెంట్ కట్టి ఒక గృహాన్ని నిర్మించుకుందాం అనుకున్నాం, ఇప్పుడు ఈఎంఐ వెళ్ళక ఈఎంఐ కట్టలేని పరిస్థితులలో ఆ గృహం అమ్మేద్దామా అనే ఆలోచనలు రావడము, గృహాన్ని అమ్మేయడం కానీ. అదేవిధంగా ఈ మిథున రాశికి మిథున లగ్నానికి సంబంధించినటువంటి వారి యొక్క తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. అనూహ్యమైనటువంటి అవరోధాలు. ఇప్పుడు నిన్న ఒక పేపర్లో వార్త వచ్చింది, యువకులు మద్యం మత్తులో కారు చెట్టుకు గుద్దడం ఏదో జరిగింది, కారు మొత్తం డ్యామేజ్ అయ్యి కాలిపోయింది. కారు ఫైర్ అయిపోయి మొత్తం కాలిపోయింది కారు. అంటే మనం అనుకుంటాం అగ్ని ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు అంటే ఇలాంటివి. లాస్ట్లో 2024లో చూసుకుంటే 23 ఎండింగ్లో 23 ఎండింగ్లో విశాఖలో కానీ అదేదో అగ్ని ప్రమాదాలు జరిగి అది ఏమిటో ఉండే దానికి సంబంధించింది కొంత ఇబ్బంది జరిగింది. ఆక్సిజన్ బయటికి రావడం కానీ ఆ చుట్టుపక్కల వారికి ఏదో అలాంటివి. ఇక అదేవిధంగా అంటే నేనేమంటున్నాను అంటే ఈ యొక్క కా అక్షరముతో ఉండేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బీ కేర్ఫుల్. కా అక్షరంతో ఉండేటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఇవి చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది మాత్రం చూసుకోవాల్సింది. ఇక అదేవిధంగా ఇంకను ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు ముఖ్యంగా, ఎందుకంటే ఎవరి కోరికలు వారికి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒక వివాహమా, లేదా ఉద్యోగమా, లేదా వారి వ్యక్తిగత జీవితమా, లేదా వివాహంలోనే కొన్ని తెలియని ఇబ్బందులు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇక సెలబ్రిటీ రేంజ్లో అయితే కా అక్షరంతో ఎవరైతే ఉన్నారో, హీరో కానీ హీరోయిన్ కానీ, వాళ్లకు సంబంధించి ఏదైనా ఒక సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. సో ఓవరాల్గా మనీ రిలేటెడ్ కావచ్చును, కొంతమేర శత్రు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, నరఘోష, నరదృష్టి ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి.
సో ఓవరాల్గా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత విషయాలకై తప్పకుండా వన్స్ ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి, కాల్లో అయినా జస్ట్ ఫోన్లో అయినా. దీని తర్వాత మీ లైఫ్ టైం ఏమిటి అనేటువంటిది చూసుకుందరు. ఇది ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడనో వెళ్ళి సరైనటువంటి సమాధానాలు రాక నాకు చెప్తూ ఉన్నారు, గురుగారు మిమ్మల్ని అసలు ఒక 6 నెలల ముందు కలుస్తాయిపో, 3 నెలల ముందు కలుస్తాయిపో బా అని చెప్పి. అందుకే నేను చెప్తున్నా, నేను లేదు అనుకుంటే ఏ వీడియోలో మనం చెప్పలేదు, ఇట్లా అవసరం కూడా లేదు కనుక అది అర్థం చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా గురువు అతిచార స్థితి వల్ల మిథున రాశి వారి పరిస్థితి రాబోయే 41 రోజులు ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.